హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ, బోటి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇలా కడగడం వల్ల ఇందులో ఉన్న పసంతా పోతుంది. పోయిన తర్వాత నీట్గా కడుక్కొని ఉడకబెట్టుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కొని వేడి వాటర్ బాగా మసలాక అందులో వేసి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు బోటి ఇల్లు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని తీసి క్లీన్ చేసుకోవడం. ఇలా ఉడికినాయి ఫ్రెండ్స్ బోటీలు అయితే. ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను, చూడండి. పోతుంది అనమాట. వేడివేడిగా ఉన్నప్పుడే తీయాలన్నమాట. తీస్తే మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట, ఏం లేకుండా. చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఉడకబెట్టుకొని నీట్గా చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం రండి. స్టవ్ ముట్టించుకుందాం. బాండి పెట్టుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక, ఆయిల్ వేడైంది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్ పేస్ట్ బాగుండదు కాబట్టి దీంట్లో కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అవ్వాలి. బోటి అనేది వేసుకోవాలి. కొంచెం అల్లం మొత్తం ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. బోటి అనేది వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. గట్టిగా మాట్లాడుతున్నారు. చూడండి ఎంత నీట్గా ఉందో బోటి అనేది ఉంటుంది. ఇలా నీట్గా చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. బోటి తినడం వల్ల మనకి చాలా మంచిది అనమాట. బ్లడ్ అనేది మంచిగా వస్తుంది. ఇంకా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత కారం వేసుకుంటే మంచి. వైపు మటన్ కర్రీ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తాను. పోసుకున్నాను. ఆయిల్ అనేది 2 స్పూన్స్ వేసింది. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఫ్రై అయినంత వరకు కొంచెం కలుపుకున్నాను. పొడిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది. కొంచెం వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఉడకాల్సి ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి కలుపుతున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత పసుపు అనేది వేసుకొని అల్లం వేసుకుంటే వచ్చేసింది. పసుపు అనేది వేసుకుంటున్నాను. అల్లం కొంచెం వేస్తున్నాను. బాగున్నాను. ఒకసారి కలుపుకుంది. ఫ్రై అయింది. ఉల్లిగడ్డలు అనేది ఫ్రై అయ్యాయి. మటన్ వేసుకున్నాం. మునగ పక్కలు మా ఆయనకి ఇష్టం అంతే తీసుకుంటారు. కలుపుకుందాం. పెట్టుకుంటూ ఉడుకుతుంది. వాటర్ వచ్చినంత వరకు ఉంచాలి. నూనెలో మంచిగా మగ్గింది కూర అనేది. కారం వేసుకుంది. కారం అనేది 2 స్పూన్ల వేస్తున్నాం, ఎందుకంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకొని మాకు ఇది సరిపోతుంది. కలుపుకొని వాటర్ వేసుకోవాలి. ముక్క మునిగేంత. మునగపక్కకు పెద్ద చరిత్రే ఉంది, తెలుసా మీకు? ఏదో చెప్పాలా? బలగం సినిమాలో మునగపక్క కోసం అల్లుడు అలిగిపోతాడు. ఏలేదండి. ముక్క మునిగేంత వరకు పోసుకుంటే మనకనే సూప్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఉడికి మంచిగా ఫ్రై అయింది. కారం వేసుకున్నాను. కొంచెం సేపు ఆపుకొని స్టవ్ బంద్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ అంటించుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే ఫ్రై అనేది మంచిగా వస్తుంది అనమాట. కారం వేసుకున్నాం. రుచికి తగినంత కారం వేసుకొని కలుసుకొని కొంచెం మసాలా అనేది వేసుకుంటే బాగుంటుంది అనమాట ఫ్రై. మేము కారం కొంచెం ఎక్కువ తింటాం. తక్కువ తినే వాళ్ళు తక్కువగా వేసుకోండి.
ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన విధానం నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి ఎలా చేశారు. ఇప్పుడు దగ్గర పడింది చారు అనేది. ఒక 5 మినిట్స్ తర్వాత మసాలా వేసుకొని కొద్దిసేపు ఉంచుకొని దించుకుంటే మటన్ కర్రీ కూడా రెడీ అవుతుంది. స్మెల్ అనేది అదిరిపోయింది. ఇంకా తింటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి ఇది కూడా. మసాలా వేసుకొని కొద్దిసేపు ఉంచుకొని దించుకుంటే టేస్టీ బోటి ఫ్రై రెడీ. చూడండి ఎంత బాగైందో. మా పాప ఎప్పుడెప్పుడు అని ఏడుస్తుంది. తినేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉంచుకొని దించేసుకుంటే అయిపోతుంది. మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయింది. మసాలా వేసుకొని కొద్దిసేపు ఉంచుకొని తీసుకుంటే రెడీ అయిపోతుంది మసాలా. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మంచిగా ముక్క కనుక పట్టేస్తుంది. మసాలా మంచిగా ఉడికింది. కర్రీ అనేది అయింది. పుదీనా వేసుకొని దించిన. గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. చూడండి ఎంత బాగుంది కర్రీ. ఒకసారి ట్రై చేసుకోండి మీరు కూడా నాలాగా. బాస్మతి రైస్తో బగారన్నం రెడీ చేసుకుందాం రండి. ముందుగా గ్యాస్ ముట్టించి గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె వేసుకొని వేడయ్యాక బగారా దినుసులు వేసుకొని కలుపుకోవాలి. బగారా దినుసులు వేసుకుంది చూడండి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, సాజీర, బిర్యానీ ఆకు. ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుకోండి. అల్లం మంచిగా ఫ్రై అయ్యాక వాటర్ పోసుకోవాలి. మసాలా అనేది వేసుకుంటుంది. ఫ్రై అనేది అయిపోయింది. అయ్యాక వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ బిర్యానీ బాస్మతి రైస్ గ్లాస్ పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది అంత కొలతలు. రెండు బాస్మతి రైస్ తీసుకున్నాను. దీనికి 3 పోసుకున్నాను వాటర్. సాల్ట్ వేసుకుంటున్నాను. కొని మూత పెట్టుకోవాలి మరిగేంత వరకు వాటర్. మసులుతున్నాయి బాగా. ఇప్పుడు రైస్ వేసుకున్నాం. ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మొత్తం వేసుకుంటాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే రైస్ అనేది ఉడుకుద్ది. ఊరికే కలుపుకోకుండా. హలో ఫ్రెండ్స్, చూశారు కదా. సో మా మేడం మా కోసం ఎంతో కష్టపడి చాలా ఐటమ్స్ చేయడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్. సో మొదటగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బాస్మతి రైస్తో మాకెంతో ఇష్టమైన బిర్యానీ అంటే బగారా రైస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే సో ఇంకా మనకి చూడండి మటన్ సూప్ అంటే మటన్ కర్రీ చాలా ఇష్టం అన్నమాట మాకు. సో మాకెంతో ఇష్టంగా ఇట్లా తయారు చేసినందుకు మా భార్యకి థ్యాంక్స్. చూడండి ఎంత మంచిగా స్పైసీగా ఉంది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే మటన్ ఫ్రై కూడా చేసింది. మాకు సర్ప్రైజ్ అనమాట. ఇది చేస్తున్న విషయం కూడా తెలియదు మాకు. మటన్ ఫ్రై అనేది చూడండి ఎంత ఉందో. సో అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ బోటీ కర్రీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇది బోటీ ఫ్రై ఇది. సో బోటీ ఫ్రై చూసుకున్నట్లయితే చూడండి ఎంత మంచిగా స్పైసీగా ఉంది. సో స్పైసీగా తినడం అంటే మాకు చాలా ఇష్టం అనమాట. అదేవిధంగా ఇంకా మనం రైస్లోకి తీసుకోవడానికి ఆనియన్స్, ఇంకా లెమన్స్, అదే కర్డ్ కూడా ఉండడం జరిగింది. సో ఇవి ఒకసారి తిని దీని యొక్క టేస్ట్ ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం, వెయిట్. రైస్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, బోటీ ఫ్రై. సో చాలా వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తినాలనిపిస్తుంది. ఓకే, తిని టేస్ట్ చూద్దాం. దీన్ని కలుపుతుంటే చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. సూపర్ స్మెల్ వస్తుంది.
సూపర్ అనమాట, చాలా స్పైసీగా ఉంది. సో చూడండి మటన్ ఫ్రై అనేది ఎంత మంచిగా అయిందో ఇది. సూపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇట్నే మా మేడంకి సపోర్ట్ చేసి అదేవిధంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ.